గోవింద. కాదు, ఎంతో మంది సంవత్సరాల నుంచి అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ భగవంతుడి అనుగ్రహం లేనిదే కళ్యాణాన్ని చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అలా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆ యొక్క భగవంతుడు స్వామి, అలానే ఇరువురి అమ్మవార్లు, మరి ఆ అమ్మవార్లనే కన్యాదానాన్ని చేశామంటే మరి ఎంత గొప్పనైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం అంటూ చేసేటువంటి కార్యక్రమమే ఈ కన్యాదాన మహోత్సవం. జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా, అలానే మనం చేసినటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఫలానా కళ్యాణం చేస్తున్నామంటే సాధారణంగా చేసుకోం, ఏదో దాని వెనుక ఒక కారణం ఉండే ఉంటుంది. అలా శ్రీ శ్రీనివాస స్వామినః భవం విస్తారయన్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కళ్యాణం వెళ్తున్నాము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము పెళ్లికి వెళ్తున్నాము. ఎవరి పెళ్లి చెప్పమంటారా? అక్కడ వెళ్ళాక చూపిస్తాను. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? బాగా రెడీ అయ్యానా? నా హెయిర్ స్టైల్ చూపిస్తున్నా. పాపని మీకు నచ్చిందా? ఎలా ఉన్నాను? బాగున్నానా? కల్చర్ పెట్టుకొని ఇందాక బిర్యానీ నేను తాగయ్యారా చూసి తాడుకున్నానా? నా ముక్కు గడ్డ పెట్టుకుని చూసారా? మేము స్వామివారి కళ్యాణానికి వచ్చాం. నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. ఇట్టుకొని చూడండి, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము. నాతో పాటు మీరు కూడా చూడండి. శ్రీ శ్రీనివాస స్వామినః భవం విస్తారయన్. కళ్యాణం బాగా జరిగింది, నాకు నచ్చింది. జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా, అలానే మనం చేసినటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఫలానా కళ్యాణం చేస్తున్నామంటే సాధారణంగా చేసుకోం, ఏదో దాని వెనుక ఒక కారణం ఉండే ఉంటుంది. అలాంటి కారణాలలో కూడా ఎటువంటి అడ్డంకులు, ఇబ్బందులు మనకు కలగకుండా రక్షించవయ్యా అంటూ ఆ విష్ణువు యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుని ప్రార్థన చేసుకొని, ఆ యొక్క విశ్వక్సేనుడి అనుగ్రహంగా యజమానులకు అక్షతలు, అలానే ఫలం రూపంలో ఆ విశ్వక్సేనుడే స్వయంగా ఇచ్చినటువంటి విధంగా అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ న సంశయ అంటారు. భగవంతుడి దగ్గర ఉండేటువంటి అర్చక స్వామి సాక్షాత్తు భగవంతుడి లాంటి వాడేనట. ఎందుకంటే మనం భగవంతుడికి చేరాలంటే మనకు భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి అర్చకుడు కాబట్టి, అలాంటి అర్చక ముఖంగా ప్రసాదాన్ని స్వీకరించారు యజమానులు. జరిగేటువంటి కార్యక్రమంలో ఎలాంటి అడ్డంకులు కూడా ఉండకూడదు అంటూ, అలానే రెండవ రూపకంలో చేసేటువంటి వాసుదేవ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ కలశంలో భగవంతుడి యొక్క కుడి భుజంలో ఉండేటువంటి సుదర్శనుడు పేరు విన్నారా? ఎవరైనా ఉన్నారండి? అందరు ఇక్కడే. మరి సుదర్శనుడి పేరు విన్నారా? ఎవరండి సుదర్శనుడు? ఎవరో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఆపేశారు. స్వామి యొక్క కుడి భుజంలో ఉన్నటువంటి సుదర్శనం, చక్రానికే పేరు సుదర్శనం అని. సు అంటే మంచి, దర్శనం అంటే మార్గాన్ని చూపించేటువంటి వాడు అని అర్థం. భగవంతుణ్ణి చేరే ముందు ఆ యొక్క సుదర్శనుణ్ణి ఆచరించి ఆరాధన చేసుకొని, కలశ రూపంలో కూడా ఆహ్వానం చేసుకొని, ఆ జలంలో ఉండేటువంటి పుండరీకాక్షుని ప్రార్థన చేసి, అలానే ఆ పుండరీకాక్షుడు అంటే ఎవరు? సాక్షాత్తు నారాయణుడే కాబట్టి ఆ నారాయణుడి కుడి భుజంలో ఉండేటువంటి సుదర్శనుణ్ణి, హే సుదర్శన చక్ర రాజాధిరాజ అంటూ ప్రార్థన చేసుకుని, స్వామి మేము ఎంతో శుచిగా శుభ్రంగా చేసుకునేటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమందరం కూడా
యజమానులుగా ఉండేటువంటి వారు ప్రధానంగా చేయవలసినటువంటి సమకూర్చుకోవలసినటువంటి సామాగ్రిని అంతా సమకూర్చారు. అలానే మనమందరం కూడా మనకు తోచినట్లుగా కొంతమంది పూలని కొంతమంది పండ్లని తీసుకొచ్చాం కదా. మరి అవి శుభ్రంగా ఉన్నాయా అండి? తీసుకొచ్చారు కదా, అందరూ తీసుకొచ్చారా? కవర్లో వచ్చాయి. అదే పూలని ఇంతకుముందు ఎవరో అదే చెట్టు నుండి వచ్చినటువంటి పూలని ఎక్కడో వాడుంటారు. అదే పండ్లని ఎవరో తినేసిన, అదే చెట్టు నుండి వచ్చిన పండ్లని మనం తీసుకొచ్చినవి కాకుండా అదే చెట్టు నుండి ఎన్నో పండ్లు వస్తుంటాయి కదా, ఆ పండ్లను తినుంటారు ఎంతో మంది. మరి అలాంటిది భగవంతుడికి నైవేద్యం చేస్తే మరి అది పుణ్యమా పాపమా? వింటున్నారా? జాగ్రత్తగా వినండి. మరి అది పాపమా పుణ్యమా? మరి అలాంటి మనం ఏదో పుణ్యాన్ని సంపాదించుకుందామని కళ్యాణంకి వచ్చాము, కళ్యాణాన్ని చేసుకుంటున్నాం. మరి పాపం వస్తే ఈ కళ్యాణాలు చేయడం ఎందుకు అనేటువంటి విధానాన్ని గురించే మన పూర్వ ఆచార్యులు, అంటే మనకంటే ముందున్నటువంటి గొప్పనైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య మేదేవ విష్ణోహ మార్గం ప్రదర్శయ అనేటువంటి సుదర్శనుడు, ఒక సూర్యుడినే చూడడానికి తట్టుకోలేనటువంటి మన మాంస చక్షువులకు కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి సుదర్శనుడిని చూడడానికి వీలు కాదు. ఒక సూర్యుడినే చూడలేకపోతుంటాం కదా. మరి ఆ యొక్క సుదర్శనుడి తేజస్సు, సుదర్శనుడు ఎలాంటి వాడంటే కోటి సూర్యులను ఒక దగ్గరకు తెరిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అలాంటి ప్రకాశం కలిగినటువంటి వాడట సుదర్శనుడు. మరి అలాంటి ప్రకాశంతో ఆయన ఏం చేస్తాడంటే అజ్ఞాన అంధస్యమేదేవ, అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా విష్ణువు యొక్క మార్గంలో సన్మార్గాన్ని చూపించేటువంటి వాడు ఈ సుదర్శనుడు. అలానే అజ్ఞానంతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం, వాటన్నింటినీ కూడా క్షమించి తద్వారా మనం తీసుకొచ్చినటువంటి వాటిని భగవంతుడికి నివేదన చేయవలసినటువంటి తగిన పదార్థంగా ఆ యొక్క సుదర్శనుడి ద్వారా అభిమంత్రించినటువంటి తీర్థాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా కలుగుతుందట. అలాంటి సుదర్శన ప్రోక్షణ తీర్థాన్ని ముందుగా తీసుకొచ్చినటువంటి సంభారాల పైన ఏవైతే సామాగ్రి అంతా ఉన్నాయో వాటిపైన ప్రోక్షణ చేసుకున్నాం ఇప్పటి వరకు. అలానే అలా కార్యక్రమాన్ని ముగించుకొని ఆ తర్వాత కళ్యాణాన్ని, ఇదంతా కూడా కళ్యాణంలో భాగం కాదు, మనం శుభ్రంగా ఉండడానికి, కళ్యాణంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి చేసినటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు. అలానే ఆ తర్వాత ఇద్దరు యజమానులుగా ఉండేటువంటి వారు భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. హే భగవన్, మా యొక్క నివాసం లక్ష్మీ నివాసమైనటువంటి మా గృహానికి విచ్చేసి తద్వారా మమ్మల్ని ఆనందపరుస్తూ కళ్యాణాన్ని స్వీకరించవయ్యా. కళ్యాణం చేయాలి అంటే మన సంకల్పం మాత్రమే సరిపోదు కదండి. భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి, సమయాన్ని సమకూర్చాలి, ఎన్నో అడ్డంకులు తొలగించి మన ఇంటికి వస్తే గాని ఈ కళ్యాణం చేసుకోవడం ఏదో ఆలయంకి వచ్చాము, మాట్లాడాము, చేశాము అనేటువంటిదే కాదు. ఎంతోమంది సంవత్సరాల నుంచి అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ భగవంతుడి అనుగ్రహం లేనిదే కళ్యాణాన్ని చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అలా భగవంతుని ప్రార్థన చేయడానికి, స్వామి నీ యొక్క కళ్యాణాన్ని నీ ద్వారా మమ్మల్ని మా అందరికీ కూడా దర్శింప చేయడానికి వచ్చినటువంటి స్వామి అంటూ ప్రార్థన చేసి, అలానే కళ్యాణాన్ని దర్శించడం ద్వారా, కళ్యాణంలో పాల్గొనడం ద్వారా ఎలాంటి గొప్పనైనటువంటి ఫలితాలని అందిస్తాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఇందాక ప్రార్థన రూపంలో మనం చెప్పుకున్నాం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్టువంటి అమ్మాయిని కన్యాదానం చేస్తేనే అంత గొప్ప ఫలితాన్ని మనం పొందగలిగితే మరి అఖిల లోక జనని అంటూ మనందరికీ కూడా అమ్మ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆ యొక్క భగవంతుడు స్వామి, అలానే ఇరువురి అమ్మవార్లు. మరి ఆ అమ్మవార్లనే కన్యాదానాన్ని చేశామంటే మరి ఎంత గొప్పనైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం అంటూ చేసేటువంటి కార్యక్రమమే ఈ కన్యాదాన మహోత్సవం. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం ఇంద్ర గోవిందారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా గోవింద ధ్రువన్న అయం చ బ్రహ్మణస్పదే సుజీరపురధారణ ముహూర్తః శుభముహూర్త అస్తు రథాస్తు. గోవింద గోవింద గోవింద.
ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाभिब्रवन् अयं च ब्रह्मणस्पते गोविन्द ॐ ध्रुवन्ते राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाभिब्रवन् अयं च ब्रह्मणस्पते वीरगुणधारणमुहूर्तः शुभमुहूर्तस्तु तथास्तु पूर्वोक्तेष्टायामस्यां शुभलक्ष्मी स्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रं देवेन युष्मत्कण्ठसमर्पणे गोविन्द अहं बध्नामि विहाय परमेश्वरे माङ्गल्यसूत्रधारणमुहूर्तः शुभमुहूर्त अस्तु तथास्तु गोविन्द सहोदर्ये नमस्ते हृदयोनये समुद्रतनये महालक्ष्मी स्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रं देवेन गोविन्द नमस्ते नियोजितोऽहम् ॐ एवं वस्त्राणि देवसावसाधेयोरच्छिद्रामन्तवोः सर्गाः अवादिनी चरणं पवित्रमिति कामर्चयेत्